హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య మధుని డైరెక్ట్గా పూజ గది దగ్గరకు తీసుకుని వెళ్ళి మధుని నెమ్మదిగా కిందికి దించి ఇద్దరు కలిసి పూజ గదిలోకి వెళ్ళి ఆ అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మవారి దయ వల్ల అక్కడితో పూజను పూర్తి చేశారు ఆ ఇద్దరు. ఆదిత్య హాల్లో కూర్చుని ఉన్న రామయ్య నాగేంద్రతో, మీరందరూ బాగా అలసిపోయి ఉన్నారు, రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని సాయంత్రం కలుస్తాను పెదనాన్న అని రామయ్యకు చెప్పి, నాన్న నేను మధు ఇద్దరం మన ఇంటికి వెళ్తున్నాము. మధుకిప్పుడు రెస్ట్ చాలా అవసరం. నేను కూడా బాగా అలసిపోయాను. నేను మధు మన ఇంటికి వెళ్ళి పడుకుంటాము. అది కాదు ఆదిత్య అని నాగేంద్ర ఏదో చెప్పేలోపే, నాన్న మధు సంగతి నేను చూసుకుంటాను కదా, మధు ఇప్పుడు బాగానే ఉంది, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి మరో మాట కూడా లేకుండా మధుని తీసుకుని ఆదిత్య నాగేంద్ర ఇంటికి వెళ్ళిపోతాడు. పైన మేడ మీద రాజ్యం వాళ్ళ అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఒరేయ్ అన్నయ్య, నేను చెప్పేది పూర్తిగా వినరా. సూర్యవర్ధన్ అనుకున్నట్లు ఇక్కడ ఏమీ జరగలేదు. ఇప్పుడే మధుకి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఆ విషయం నీకు చెప్పేలోపే నువ్వు సూర్యవర్ధన్కి ఫోన్ కలిపావు. అందుకే ఆ సూర్యవర్ధన్ మనకు వార్నింగ్ ఇస్తున్నాడు అని అంటుంది రాజ్యం. నందగోపాల్ రాజ్యంతో, మధుని మనము ఏమి చెయ్యలేము అనుకుంటా రాజ్యం. అమ్మవారి మహాకుంభాభిషేకానికి ఇక రోజులు దగ్గర పడుతున్నాయి. ఈలోపు కృష్ణని మధుని మనం కిడ్నాప్ చేయాలి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో అటువంటి పని చేస్తామా అని నాకు అనిపించట్లేదు. కాబట్టి నాకు తెలిసి మధుని కృష్ణని మనము సూర్యవర్ధన్కి అప్పగించలేము. ఇక సూర్యవర్ధన్ చేతుల్లో మన పని అయిపోయినట్లే. నీకు అండగా నీ కొడుకు ఉన్నాడు. నీ మీద ఈగను కూడా వాళ్ళనివ్వడు. నువ్వు ఎలాగైనా తప్పించుకోగలుగుతావు రాజ్యం. ఎటుపోయి నేనే ఆ సూర్యవర్ధన్ దగ్గర ఇరుక్కుపోయాను. నన్ను ఆ సూర్యవర్ధన్ దగ్గర నుంచి ఎవరు కాపాడతారు రాజ్యం అని అంటాడు గోపాల్. ఒరేయ్ అన్నయ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు కోపం తెప్పించకు. ఎవరురా నాకు అండగా ఉండేది? నేను వాడిని కన్నాను గాని నన్ను వాడు కనలేదురా. నా ముందు పుట్టిన వెధవ నాకు అండగా ఉంటాడా? మతి ఉండే మాట్లాడుతున్నావా? అయినా మన టైం బాగుండాలే గాని మనకు ఒక్కరోజు కలిసి వచ్చినా చాలురా అన్నయ్య. ఆ మధు కృష్ణల ఇద్దరిలో కృష్ణని మనం తీసుకుని వెళ్ళి సూర్యవర్ధన్ చేతిలో పెట్టినా మనం బయట పడిపోతాం. ఆ మధుని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వదిలేది లేదు. ఆ మధు చావు నా చేతుల్లోనే ఉంటుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నేను నీలాగా బుర్ర తక్కువ దాన్ని కాదులే అన్నయ్య అని అంటూ, నా ప్లాన్లు నాకు ఉన్నాయి. ఇప్పటి వరకు నా ప్లాన్ ప్రకారమే జరుగుతూ వచ్చింది. ఏంటే ఆ ప్లాను? నాకు చెప్పవే రాజ్యం అని అంటాడు గోపాల్. ఆ ప్లాన్ నేనెవరికి చెప్పనురా. నువ్వు మాత్రం ప్రస్తుతానికి నోరు మూసుకొని నీ కొంపలోనే పడుండు అని చెప్పి రాజ్యం ఫోన్ పెట్టేస్తుంది. రాజ్యం కిందికి వెళ్లేలోపే ఆదిత్య మధు ఇద్దరు నాగేంద్ర ఇంటికి వెళ్ళిపోతారు. ఆదిత్య తన మనసులో ఈరోజు గుడి దగ్గర జరిగిన విషయాన్ని మధుకి గుర్తుకు రాకుండా మధుతో ఏదో ఒకటి మాట్లాడుతూ మధుని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి అని అనుకుంటూ ఆదిత్య మధుని డైరెక్ట్గా తన బెడ్రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు. మధు, నువ్వు బాత్రూమ్ లోపలికి నడవగలుగుతావా? వద్దులే, నేనే నిన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను అని మధుని ఎత్తుకొని బాత్రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి బాత్రూంలో ఉన్న స్టూల్ మీద కూర్చోబెట్టి, నీ తల మొత్తం కుంకుమతో నిండిపోయి ఉంది మధు, నీ బట్టలు కూడా బాగా తడిసిపోయి ఉన్నాయి అని చెప్పి మధుకి ఒక నైట్ డ్రెస్ తీసి
బాత్రూంలో తగిలించి నువ్వు నెమ్మదిగా హెడ్ బాత్ చేసి ఈ డ్రెస్ వేసుకొని నన్ను పిలువు, నేను బయటనే డోర్ దగ్గరే నిలబడి ఉంటాను అని చెప్పాడు ఆదిత్య. ఈలోపు ఆదిత్య కూడా ఫ్రెష్ అయి కిచెన్ లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్యూబ్స్ని ఒక టబ్బులో వేసుకుని అందులో కూల్ వాటర్ని పోసి మళ్ళీ బెడ్రూమ్ లోపలికి వచ్చి బెడ్రూమ్ తలుపు వేశాడు ఆదిత్య. ఏసీ ఆన్ చేసి తన కబోర్డ్లో ఉన్న మెడికల్ కిట్ని తీసి పక్కన పెట్టుకుంటాడు ఆదిత్య. ఈలోపే ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆదిత్య తన ఫోన్ని లిఫ్ట్ చేసి, చెప్పండి, ఊరిలో దాంకొని ఉన్న సూర్యవర్ధన్ మనుషులు మీ చేతికి దొరికారా అని అడుగుతాడు ఆదిత్య. మీరు చెప్పినట్లుగానే ఊరంతా గాలించాము సార్. కనిపించినోడిని కనిపించినట్లే కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాము. ఇప్పుడు మీరు మీ ఊరు రెండు సేఫ్గా ఉన్నాయి సార్. మనకు దొరికిన వాళ్ళు సూర్యవర్ధన్ మనుషులే అని మనకు తెలుసు, కానీ మన దగ్గర అయితే పక్కా ప్రూఫ్లు అయితే లేవు సార్ అని అంటాడు ఆ వ్యక్తి. సరే, మీకు మరో పనిని అప్పగిస్తున్నాను. మీరు వెంటనే గుడి దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఆల్రెడీ మన మనుషులు ఉన్నారు. విషయం మొత్తం వాళ్ళు మీకు చెప్తారు. అక్కడ ఉన్న ఎద్దు ఎవరిది, ఆ ఎద్దుని రెచ్చగొట్టి మనుషుల మీదకి పంపించింది ఎవరో మీరు కనుక్కోండి. అక్కడ మీకు ఏ చిన్న ప్రూఫ్ దొరికినా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి అని అంటాడు ఆదిత్య. మరో విషయం, మీకు 2 ఫోన్ నెంబర్లను పంపిస్తున్నాను. ఆ 2 ఫోన్ నెంబర్లు ట్రేస్ చేసి నిన్న ఈరోజు వాళ్ళు మాట్లాడిన వాయిస్ రికార్డ్ని నాకు పంపించండి అని చెప్పాడు ఆదిత్య. ఓకే సార్, మీరు చెప్పినట్లే ఆ 2 నెంబర్లను మాకు పంపించండి. వితిన్ 1 అవర్లో ఆ నెంబర్లు ట్రేస్ చేసి ఆ రికార్డును మీకు పంపిస్తాం సార్ అని అంటాడు ఆ వ్యక్తి. ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. వెంటనే ఆదిత్య తన ఫోన్ తీసుకుని విజయ్కి ఫోన్ చేస్తాడు. విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు బావా అని అనగానే, రాత్రి పంపించిన 30 మంది మనుషులు ఆ సూర్యవర్ధన్ మనుషులేనని ఏదైనా చిన్న ఆధారమైన దొరికిందా విజయ్ అని అడుగుతాడు ఆదిత్య. ఇప్పటిదాకా లేదు బావా అని అంటాడు విజయ్. ఇప్పుడు మన మనుషులు కొంతమంది మనుషులను కొట్టి రుద్ర దగ్గరికి తీసుకుని వచ్చారు కదా, వాళ్ళ ద్వారా అయినా ఒక్క చిన్న ఆధారాన్నైనా కనిపెట్టండిరా అని అంటాడు ఆదిత్య. ట్రై చేస్తున్నాం బావా అని చెప్పాడు విజయ్. ఈసారి ఆ సూర్యవర్ధన్ని వదిలేదు లేదు విజయ్. వాడితో పాటు ఇందులో ఎవరెవరు ఉన్నారో మొత్తాన్ని బయటికి లాగి వాళ్ల చేతే జైల్లో చిప్పకూడి తినిపిస్తాను. ఆ సూర్యవర్ధన్కి నా చేతిలో మూడిందిరా. రేపు ఊరికి వెళ్ళగానే ముందు వాడి సంగతి, వాడి మనవళ్ళ సంగతి చూడాలి. నా వైపు, నా కుటుంబం వైపు చూడాలంటేనే వాళ్లకు భయం పుట్టేలా చేస్తాను అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ, ఒకే ఒక్క ఆధారం నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తానురా వాళ్ళ సంగతి అని అంటాడు ఆదిత్య. ఇప్పుడు ఏమైంది బావా, అంత ఆవేశపడుతున్నావు? మన వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా, ముఖ్యంగా మధు బాగానే ఉంది కదా బావా అని అడుగుతాడు విజయ్. ఆదిత్య తన చేతిని గోడకి వేసి కొట్టుకుంటూ, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు విజయ్ అని అంటాడు ఆదిత్య. మరి తొందరెందుకు బావా? అమ్మవారి కుంభాభిషేకం జరిగేంత వరకు నువ్వు సైలెంట్గా ఉంటానని చెప్పావు కదా, ఆ తర్వాత కదా సూర్యవర్ధన్ సంగతి చూసుకుందాము అని చెప్పావు అని అంటాడు విజయ్. విజయ్ ఆదిత్యతో మాట్లాడుతూ, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు బావా. మన వాళ్ళకెవ్వరికి ఏమీ కాదు, ముఖ్యంగా మధుకి ఏమీ కాదు. నువ్వు కంగారు పడకు బావా అని అంటాడు విజయ్. అవును, నువ్వు మధు ఇద్దరు బాలి ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేశారు కదా, ముందు ప్రశాంతంగా ఆ ట్రిప్ని ఎంజాయ్ చేసి రండి బావా అని అంటాడు విజయ్. మధు మీద అటాక్ జరిగింది విజయ్ అని చెప్పాడు ఆదిత్య. విజయ్ కంగారు పడిపోతూ, ఏంటి బావా నువ్వు చెప్పేది? మధు మీద
అటాక్ జరగడమా? మధుకేం కాలేదు కదా, మధు క్షేమంగానే ఉంది కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నేను వెంటనే బయలుదేరి నీ దగ్గరకు వస్తున్నాను బావా అని అంటాడు విజయ్. అవసరం లేదు విజయ్, మధు ఇప్పుడు బాగానే ఉంది, నువ్వు కంగారు పడకు, నువ్వు వెళ్ళినా ఆ పని మనకు ముఖ్యం. ఒక్క క్లూ సూర్యవర్ధన్ గురించి తెలియాలి, వాడి చాప్టర్ అక్కడికక్కడ క్లోజ్ చేస్తాను అని అంటాడు ఆదిత్య. చుట్టూ అంత సెక్యూరిటీ పెట్టి ఉంచాము, మధు పక్కనే నువ్వు ఉండి కూడా అంత ధైర్యంగా మధు మీద అటాక్ చేసే ధైర్యం ఎవరికి ఉంది బావా? ఇప్పుడు మధుని అటాక్ చేసింది ఆ సూర్యవర్ధన్ గాడేనా? ఆ ముసలోడికి పైకి పోయే కాలం దగ్గర పడింది బావా అని కోపం నిండిన కళ్ళతో అడుగుతాడు విజయ్. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, బయట నుంచి శత్రువులు ఇంట్లోకి రాకుండా మనం ఇంటి చుట్టూ గట్టి సెక్యూరిటీని పెట్టాము విజయ్, అలానే గుడి చుట్టూ కూడా సెక్యూరిటీని పెట్టాము. కానీ ఇంట్లోనే శత్రువులు ఉంటే వాళ్ళను ఎలా పట్టుకుంటాము? నువ్వే చెప్పు విజయ్ అని అంటూ, ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా. ఇక్కడ మా కుటుంబంలోనే నా అనుకున్న నా వాళ్లే నాకు శత్రువులుగా ఉన్నారు. వాళ్ళ నుంచి నా మధుని కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నాను విజయ్. అన్నట్లు మధు ఇప్పుడు బాగానే ఉంది విజయ్, నువ్వు కంగారు పడకు, మధు నా పక్కనే ఉంది. చూడు విజయ్, నిన్న రాత్రి ఈ ఊరిలో అడుగుపెట్టిన ఆ మనుషులు సూర్యవర్ధన్ మనుషులేనని నాకు పక్కా ప్రూఫ్ కావాలి. నాకు ఆ ఒక్క ప్రూఫ్ చాలు. ఇక ఆ సూర్యవర్ధన్కి భయం అంటే ఏంటో చూపిస్తాను. ఆ ముసలోడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది విజయ్. ఇక ఆ ముసలోడికి వాడి మనవళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను. ఆ ముసలోడికి నా మధు వైపు చూడాలన్నా, నా కుటుంబం వైపు చూడాలన్నా భయపడేలా చేస్తాను. అక్కడ నీకు చిన్న ఆధారం దొరికినా చాలు విజయ్, ఆ ఆధారాన్ని వెంటనే నాకు పంపించు అని చెప్పాడు ఆదిత్య. అక్కడ పని పూర్తి కాగానే వెంటనే ఇంటికి వచ్చేసేయి, మనం ఈరోజు రాత్రికి కడపకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. మధు మీద అటాక్ జరిగిందా? ఆదిత్య మాటలు విన్న విజయ్ తన మనసులో, మధు మీద అటాక్కి బావ ఇంటి కుటుంబ సభ్యులే కారణమా? నమ్మలేకపోతున్నానే. బావ ప్రతి ఒక్కరిని తన వాళ్ళు అని అనుకుంటాడు. బావ మా ఫ్రెండే అయినా మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటాడు. బావకి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. తన ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అలాంటిది తన ఫ్యామిలీలో ఉన్న మనుషులే బావ ప్రాణంగా ప్రేమించిన మధుపై అటాక్ చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ, దేవుడా ఏంటయ్యా నీ ఆటలు అని విజయ్ తన మనసులో అనుకుంటాడు. అయినా బావకి ఇదంతా తన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు చేస్తున్నారని తెలిసినా బావ వాళ్ళకి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. బావ అంత మంచివాడు. బావకి తన ఫ్యామిలీ అంటే అంత ఇష్టం మరి. కానీ బావ మీద మధు మీద చిన్న ఈగ వాలినా అది చివరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అయినా నేను ఊరుకోను. మా బావకి మధుకి హాని తలపెట్టాలని ఎవరు చూసినా వాళ్ళ అంతు చూస్తాను. మధు మీద అటాక్ చేయించింది ఎవరో నేను కనుక్కుంటాను. వాళ్లను బావ వదిలినా నేను వదిలిపెట్టను అని విజయ్ తన మనసులో దృఢంగా సంకల్పించుకుంటాడు. రామయ్య ఇంట్లో తులసి భారతి రామయ్య దగ్గరికి వెళ్ళి, ఆదిత్య తొందరలో మనల్ని ఎవ్వరూ అక్కడికి రావద్దు అని చెప్పినంత మాత్రాన ఆదిత్యని మధుని అలా వదిలేస్తే ఎలా బావగారు? మధు ఎలా ఉందో ఏంటో, ఇద్దరు ఎన్ని తిప్పలు పడుతున్నారో పాపం. భారతి రామయ్యతో మాట్లాడుతూ, మా మనసు ఇక్కడ ఆగటం లేదు, మేము వెళ్తున్నాము, ఒకసారి మధుని చూసి వస్తాను అని అంటుంది భారతి. బావగారు ఒకసారి నేను మధుని చూసి మధుకి దిష్టి తీసి అప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది తులసి. తులసి భారతి ఇద్దరు ముందుగా నాగేంద్ర ఇంటికి కదులుతారు. తులసి భారతి వెనకాలే అందరూ నాగేంద్ర ఇంటికి వెళ్తారు.
ఇక్కడ నాగేంద్ర ఇంట్లో మధు ఫ్రెష్ అయి బయటికి వచ్చేలోపే బాత్రూమ్ డోర్ దగ్గరే రెడీగా నిలబడి ఉన్నాడు ఆదిత్య. మధు డోర్ని ఓపెన్ చేసేసరికి ఆదిత్య మధు వైపు చూశాడు. మధు తన 2 చేతులను ముందుకు చాపి ఎత్తుకో బావా అని అంటుంది. ఆదిత్య మధుని ఎత్తుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. మధు కాళ్లను పట్టుకోబోయాడు ఆదిత్య. మధు తన కాళ్లను దూరం జరుపుతూ బావా మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నావు అని అంటుంది. ష్ కాసేపు సైలెంట్గా ఉండవే అని అంటూ మధు కాళ్లను ఆ టబ్బులో ఉంచి 10 నిమిషాలు నీ కాళ్లను ఈ టబ్బులోనే ఉంచు, తొందరపడి బయటకు తీయొద్దు మధు అని చెప్పి మధు తలకి డ్రయ్యర్ పెడతాడు ఆదిత్య. మధుకి ఆ చల్లదనానికి అరికాళ్ల నొప్పులు తగ్గి హాయిగా ఉంటుంది. ఆదిత్య చక్కగా మధు హెయిర్ని ఆరబెట్టి కాళ్లను నీట్గా క్లీన్ చేసి తన భుజం మీద ఉన్న టవల్ని తీసుకుని శుభ్రంగా ఆ పాదాలను తుడిచి ఆ పాదాలకు ఆయింట్మెంట్ రాస్తాడు ఆదిత్య. ఆదిత్య మధు వైపు చూసి ఇంకా నీ అరికాళ్ళు నొప్పిగా ఉన్నాయా మధు అని అడుగుతాడు. ఇప్పుడేగా నా పాదాలకు ఆయింట్మెంట్ రాశావు, తగ్గిపోతుందిలే బావా అని నవ్వుతూ చెప్తుంది మధు. మధు అలానే ఆదిత్య వైపు చూస్తూ కూర్చుంటుంది. ఆదిత్య మధు వైపు చూసి ఏంటే నన్ను అలా చూస్తున్నావు, ఈరోజు నేను నీ కంటికి కొత్తగా కనపడుతున్నానా ఏంటి అని అడుగుతాడు. మధు తన 2 చేతులను ముందుకు చాపి ప్రేమగా బావా నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకోవా అని అడుగుతుంది. మధు చెప్పడమే ఆలస్యం. ఆదిత్య మధుని అల్లుకుపోతాడు. బావా మరింత గట్టిగా హగ్ చేసుకో అని చెప్పింది మధు. మధు చెప్పినట్లుగానే ఆదిత్య మధుని మరింత గట్టిగా పట్టుకుంటాడు. బావా ఇంకొంచెం గట్టిగా పట్టుకో అని అంటుంది మధు. మధు నేను నిన్ను ఇంకా గట్టిగా పట్టుకున్నానంటే నీ బాడీలోని ఎముకలు విరిగిపోతాయేమోని, అప్పుడు మళ్ళీ నేనే నీకు సేవ చేయాలి అని అంటాడు ఆదిత్య. మధు చిన్నగా నవ్వుతూ ఆదిత్య వైపు చూసి నేను మరీ అంత డెలికేట్నైతే కాదులే బావా, నాకు నొప్పి పుడితే నేను నీకు చెప్తానులే, ముందు నన్ను గట్టిగా కౌగిలించుకో బావా, మన మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా నన్ను నువ్వు కౌగిలించుకోవాలి బావా అని మధు చెప్పగానే ఆదిత్య మధుని మరింత గట్టిగా కౌగిలించుకుంటాడు. అంతలోనే బావా నాకు ఊపిరి అందట్లేదు, కొంచెం వదులు అని అంటుంది మధు. ఆదిత్య మధుని కొద్దిగా వదిలి మధు వైపు చూస్తూ ఇంతకీ నీకేం కావాలి, ఎందుకిలా తడబడుతున్నావు అని తన కనుబొమ్మలను ఎగిరేస్తూ అడుగుతాడు ఆదిత్య. మనమిద్దరము ఎప్పుడు ఒకటవుతాం బావా అని మధు సిగ్గుపడుతూ ఆదిత్య వైపు చూస్తూ అడుగుతుంది. ఆదిత్య మధు వైపు అర్థం కానట్లు చూశాడు. ఏంటి బావా ఏం మాట్లాడకుండా నా వైపు అలా చూస్తున్నావు, నన్ను ఈ క్షణమే నీ దాన్ని చేసుకోవా బావా, నేను ఇక ఆగలేను బావా అని అంటుంది మధు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.